వారి కుటుంబాలని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని వారు ప్రకటిస్తారు. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణం కోల్పోయినటువంటి వాళ్లకు సంతాపం ప్రకటిస్తూ మిగతా అడ్మిట్ అయిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఇంజురీస్ తోటే ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. చాలామంది కోలుకొని సాయంత్రానికి రేపు ఉదయానికి డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ప్రాణం పోయిన వాళ్ళందరికీ కూడా ఈ ఆటాప్సీ మెడికో లీగల్ కేసు కాబట్టి పోస్ట్ మార్టం జరుగుతోంది. అది కాగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పెషల్ వెహికల్స్ అరేంజ్ చేశారు. వాళ్ళు ఎంత దూరమైనా సరే వేరే రాష్ట్రాలకు కూడా మనమే ఇక్కడి నుంచి ఉచితంగా వాళ్ళని పంపిస్తుంది. లేదు ఎవరు లేదు అలా ఎవరు లేరండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ వ్యక్తిగతంగా పోయి పలకరించడం జరిగింది. ఎవరు సీరియస్గా లేరు. అందరూ మాట్లాడుతున్నారు. అందరికీ ఎక్కడ ఎటువంటి ఇంకా డెత్ అనేది ఇక్కడ జరిగే ప్రసక్తి అంత సీరియస్ ఇంజరీస్ ఏం లేదు. ముందుగా భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది. నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూరీ అయినటువంటి ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం. అందరూ కోలుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి, ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు. వచ్చినటువంటి గాయపడినటువంటి వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు.